చెప్తూ గట్టిగా అందరం ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి దేవునికి మహిమ చెల్లిస్తూ కూర్చుని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి వర్ష ప్రభావాన్ని బట్టి 2 వారాలు మీ మధ్యకి రాలేకపోయాను, నన్ను మన్నించండి. మరి ఏదేమైనా దేవుని యొక్క వాక్యం ఇక్కడ ప్రకటించబడుతుంది. మరి దేవుని సేవ అనేది ఆగకుండా కొనసాగుతుంది. మరి ఎవరు చెప్పారు వాక్యం అనేది కాదు, కానీ దేవుడు మనతో మాట్లాడలేదా అనేది మనం ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి ఏదేమైనా మరి ప్రభు మరి ఈరోజు కూడా వర్షం పడుతూనే ఉంది భయంకరంగా, అయినప్పటికీ మిమ్మల్ని దర్శించాలని మరి ప్రభు ఆ యొక్క ప్రేరేపణ బట్టి మనం ముందుకు సాగడం జరిగింది. దేవుని వాక్యంలో మనం గమనిస్తే త్వరగా కొన్ని మాటలు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ప్రభు అంటున్నటువంటి మాట ఈరోజు, పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. పౌలును కొంతమంది సహోదరులను ఆ పడవ ప్రయాణంలో వారు ప్రయాణం సాగిస్తున్నప్పుడు వారి పడవ ఈ ఆ యొక్క సముద్రం మీద అలల చేత పట్టబడి మరి దాంట్లో ఉన్న సామానంతా కూడా పడేసి వారు ఒకానొక సమయానికి ఇక వారు చనిపోదాం అనుకున్న పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక ద్వీపంలోనికి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి వీరిని ఆదరించి వీరిని మళ్ళా వారికి కావాల్సినటువంటి ఆహారం అన్నీ కూడా ఇచ్చి వారిని పంపిస్తున్నప్పుడు వారిని చూచి, వారిలో కలిగినటువంటి విశ్వాసాన్ని చూచి, ఎందుకనంటే వారు నరమాత్ర ఏమంటారు, మన భాషలో చెప్పాలంటే నరమాంస భక్షకులు, అడవులో నివసించేవారు, మనుషులు చంపి తినేటువంటి వారు, చాలా భయంకరమైనటువంటి ఆ జాతుల మధ్య ప్రభు అద్భుతం చేశాడు. ఎలా అంటే వారు వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆ దీపంలోనికి వెళ్ళినప్పుడు వారు చలి కాసుకోవడానికి కొన్ని కర్రలేరి మంట ఏర్పాటు చేస్తారు. మంట ఏర్పాటు చేసినప్పుడు వాక్యంలో మనం గమనిస్తే కొన్ని కట్టెపుల్లలు ఏరుతున్నప్పుడు పౌలు చేతికి ఒక భయంకరమైన విషసర్పము అతన్ని కరిచి అలాగే పట్టుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ద్వీపంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి వారు అనుకుంటారు ఇతను ఏదో భయంకరమైన వ్యక్తి అనుకుంటా. ఇతను ప్రయాణం చేసి అనేకమైనటువంటి సముద్ర ప్రాణంలో మరి ప్రమాదాలు తప్పించుకొని వచ్చినా ఇతన్ని సర్పం పట్టిందంటే ఏదో ఇతను తప్పించడం చేశాడు, ఇక్కడ ఖచ్చితంగా చచ్చిపోతాను. కానీ పౌలు ఆ యొక్క ఆ విష సర్పాన్ని చేత్తో అలా పట్టుకొని తీసి అలా పడేస్తాడు. వాళ్ళు అలాగే చూస్తుంటారు, ఇతను చనిపోతాడేమో, ఏమైపోతాడని. కానీ అతనికి ఏమాత్రము కూడా హాని కలగదు. వారందరూ ఆశ్చర్యపడతారు. ఆశ్చర్యపడ్డప్పుడు పౌలు యేసుప్రభువు గురించి చెప్పి నేను దేవుని సేవకుడినని తను పరిచయం చేసుకున్నప్పుడు వారందరూ కూడా అక్కడ వారందరూ కూడా విశ్వాసం ఉంచుతారు. తర్వాత వారిలో ప్రధానమైన ఒక వ్యక్తికి బలహీనమై ఉంటుంది. అతను ఒక భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతుంటే అతను తీసుకొచ్చి పౌలు దగ్గర పెడతారు. పౌలు అతని కొరకు ప్రార్థన చేయగానే అతనిలో ఎన్నో ఏండ్లుగా ఉన్న రోగము దేవుడు మరి పౌలు ప్రార్థించిన తర్వాత వారు విశ్వసించే ప్రకారం దేవుని యొక్క అద్భుత కార్యం అక్కడ జరిగి అతను స్వస్థపడతాడు. హల్లెలూయా. కాబట్టి వారు ఆ మేలు పొందుకున్న తర్వాత తిరిగి పౌలును తనతో పాటు ఉన్నటువంటి మిగతా వారందరికీ సుఖమైనటువంటి ప్రయాణం కొరకు మరి వారందరూ కూడా వారు పొందుకున్న మేలును బట్టి కృతజ్ఞత కలిగి వారిని సాగనంపి వారికి కావాల్సినవన్నీ ఇస్తారు. కాబట్టి వారిని చూచి పౌలు అంటాడు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించి ధైర్యము తెచ్చుకున్నాడు. ఈరోజు మనం ధ్యానించబోయే మాట ఏంటంటే మన విశ్వాస యాత్రలో మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ధైర్యం కలిగి జీవించాలి. ధైర్యము తెచ్చుకొని మనం ముందుకు సాగాలి. సంపాదించుకొని కాదు కానీ, లేకపోతే ఆస్తులు సంపాదించుకొని కాదు కానీ, లేకపోతే లోకంలో నలుగురు సంపాదించుకుంటే మనకు ధైర్యము అనేటువంటి ఒక అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ ఆస్తులు లేకపోతే ధనము ఇవి కొంతవరకే, నలుగురు మనకు తోడుగా ఉంటాయి, ఇవి కొంతవరకు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం అంటుంది ధైర్యము తెచ్చుకొని మన విశ్వాస యాత్రలో ముందుకు సాగాలంట. చూడండి, అదే 27వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో చదివాం కదా, 27వ అధ్యాయంలో కూడా మళ్ళా మనం చూస్తాం. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను అంటాడు. 2 మాటలు ఒకే చోట పౌలు చెప్పడం చూస్తాం. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నానని 25వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి పౌలు ఈ సందర్భంలో 2 సార్లు ఈ మాట ధైర్యము తెచ్చుకోండి అన్న మాట మనం గమనిస్తాం. బైబిల్లో ఇదే మాట గురించి సుమారు 30 సార్లు ధైర్యము తెచ్చుకోండి, ధైర్యము తెచ్చుకొని మీరు ముందుకు సాగండి అన్న మాట చాలాసార్లు మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి ప్రభువు నాతో మాట్లాడినటువంటి మాట నేను గమనించినప్పుడు మనం చేసే సేవ కానీ, పరిచర్య కానీ, కుటుంబ విషయంలో కానీ, భక్తిగల జీవితంలో ఎప్పుడు కూడా మనం కలగాల్సిన ఏంటంటే
ధైర్యము కలిగి మనం ముందుకు సాగాలి. ఎలా వస్తుంది ఈ ధైర్యం? మన లేఖలో చెప్పినట్టుగా పౌలుడు ధైర్యము తెచ్చుకొని అనే మాట మనం గమనించాలి. ఎలా వస్తుంది ధైర్యం అంటే ప్రభువే మనల్ని ధైర్యపరచడం. దేవుని వాక్యమే, ఆయన ఆత్మ ద్వారా, ఆయన యొక్క వాక్యము ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా దేవుని యెడల మనం చేసేటువంటి భక్తి మనకు ధైర్యం ఇస్తుంది. ఎలాంటి ధైర్యమో తెలుసా? సామెత గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సామెత గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం. అక్కడ ఒక మాట ఉంటుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారని ఒక మాట అక్కడ ఉంటుంది. 28 మొదటి వచనం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు ధైర్యముగా నుందురు. చూసారా ప్రియమైన వాళ్ళరా? ధైర్యము తెచ్చుకోవాలి అని అంటే మనం చేయాల్సిన ఏంటంటే మనం నీతిమంతులుగా ఉండాలి. దేవుని యెడల యథార్థంగా ఉండాలి. దేవుని యెడల మనం భయభక్తులు కలిగి జీవించాలి. దేవుణ్ణి సంపూర్ణంగా మనం అనుసరిస్తుంటే మనం ఎప్పుడు ధైర్యం కలిగి ఉంటాం. ఎలాంటి ధైర్యం అంట? సింహము లాంటి ధైర్యం అంట. సింహాన్ని అడవికి రాజు అంట. అది ఏ రోజుకు ఆ రోజు వేట సంపాదించుకోవాలి. కానీ అది ఎప్పుడు ఎలా ఉంటుందంట? ధైర్యంగా ఉంటుందంట, నిబ్బరముగా ఉంటుందంట. కాబట్టి ప్రభు అంటున్నాడు, నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు యథార్థవంతుడు అయితే, నువ్వు దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతికితే, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తావు అంటే ప్రభు అంటాడు, నీవు కూడా నీతిమంతుడైన వాడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. అలా ధైర్యంగా ఉన్న ఒకరిద్దరిని మనం గమనిస్తే యెహోషువను మొట్టమొదటి మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అతడు ధైర్యముగా ఉండి నిబ్బరముగా ఉండి మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశంలోకి నడిపించిన గొప్ప నాయకుడిగా మనం గమనిస్తాం. చదవండి 1వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, నీవు బ్రతుకు దినములన్నిటయు ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే మోషేనికి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు. మోషే నాయకత్వాన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి విడిపింపబడ్డారు. సుమారు 40 లక్షల మంది ప్రజలు, 6 లక్షల మంది కాల్బాలం అని రాయబడింది. పురుషులు, స్త్రీలు, యవనస్తు, చెడ్డి బిడ్డలు అందరినీ కూడా లెక్కేసుకుంటే సుమారు 40 లక్షల మంది ప్రజలను 40 సంవత్సరాలు మోషే నాయకత్వాన దేవుడు అరణ్య మార్గంలో వారికి ఏది తక్కువ కాకుండా కొదువ లేకుండా దేవుని వారిని నడిపించాడు. ఇదంతా కూడా మనం గమనిస్తాం. అయితే మోషే మృతి పొందినటువంటి సమయానికి మోషే తర్వాత నాయకుడు ఎవరు అంటే యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ యెహోషువతో దేవుడు అంటున్నాడు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను మోషేకు తోడైనట్టు నీకు కూడా పిల్లరా గమనించండి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని చెప్పిన మాట మనం గమనించాం. కాబట్టి ఎప్పుడు మనం ధైర్యంగా ఉంటామంటే నీతిమంతులుగా మనం ఎప్పుడైతే మార్చబడతామో ధైర్యం కలిగి మన విశ్వాస యాత్రలో ముందుకు సాగుతాం. అలా నీతిమంతులుగా ధైర్యంగా ఉన్న వారిలో యెహోషువని మనం గమనిస్తాం. ధైర్యంగా ఉన్నాడు, అతను నిబ్బరంగా ఉన్నాడు. ఎంత ధైర్యం అంటే అతడు చేసిన ప్రార్థనకి సూర్యుడు చంద్రుడు కూడా ఒక రోజంతా ఆగిపోయారంట. హల్లెలూయా. యుద్ధము జరుగుతుంది. యుద్ధం ముగిసేంత వరకు ఓ సూర్యుడా, ఓ చంద్రుడా నువ్వు ఆగిపో అంటే అవి అలా ఆగిపోయిన అస్తమించకుండా అంతటి కార్యాలు జరిగించాడు దేవుడు అతని ద్వారా. కారణం ఏంటంటే అంతటి ధైర్యం. సూర్యుని చంద్రుని అస్తమించకుండా ఆగిపోని సెలవిచ్చేటువంటి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా.
దేవుని ఎడల అతను భయభక్తులు కలిగినాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా కుడికి ఎడమకి పోకుండా మోషే తనకు చెప్పినంతటి ఆ దేవుడు చెప్పిన మాటలన్నిటి ప్రకారము యెహోషువ నడుచుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, నేను దేవుడు మనకు సెలవిచ్చిన మాట ప్రకారం చక్కగా మనం నడవాలి. ఆనాడు మన పితరులకు తోడైన దేవుడు ఈరోజు మనకు కూడా తోడుగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో నడుస్తున్నాడు, మన కుటుంబాలతో ఉన్నాడు. అపోస్తుల కార్యాలు మనం చదివిన ప్రతిసారి మనం చదువుకునే మాట ప్రకారం 17వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట ఏంటి తెలుసా? నేను మీలో ఎవరికి దూరముగా ఉన్నాడు. మన దేవుడు మనకి ఎప్పుడు దూరంగా ఉన్నాడు, మనతోనే ఉంటాడు. మనం అనుకుంటాం ఏదైనా రోగం రాగానే, లేకపోతే ఏదైనా ఆర్థిక పరిస్థితి రాగానే, లేదా ఆత్మీయంగా కొంచెం సన్నగిలగానే మనం అనుకుంటాం ఏంటంటే నా దేవుడు నాతో లేడు, నన్ను విడిచిపెట్టేశాడు, అందుకని నేను ఇలా అయిపోతున్నాను, నా దేవుడే నాతో ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ ఆర్థిక పరిస్థితి. కానీ వాక్యం అంటుంది ప్రభు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడంట. దేవునికి స్తోత్రం. చప్పటి కొట్టి దేవుని మహింపరచడం. దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. అదే యెహోషువ అన్నాడు, యెహోషువ నేను మోషేకు తోడై ఉండి నడిపించా, నీకు కూడా తోడై ఉంటా. నీ బ్రతుకు దినములన్నిట ఎవ్వరు నీ ఎదుటను. ఒక మాట అక్కడ ఆలోచించి, బ్రతుకు దినములు అన్నిటా వాగ్దానం చేశాడు. నిజంగా మనం దేవుని నమ్మితే ఎప్పుడు దేనికి మనం భయపడక్కల, దిగులు పడక్కల, ధైర్యము కలిగి మనం బ్రతుకు దినములన్నిటా అన్నాడు. ఒక రోజు అన్నాడా, 10 రోజులు అన్నాడా, ఇన్ని సంవత్సరాలు చెప్పాడు. బ్రతుకు దినాలు అప్ టు జననమైన కాడి నుంచి మరణించేంత వరకు నీ బ్రతుకు దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలవలేరు. ఏ శత్రువు, వాడి పన్నాగాలు, ఏ రకమైనటువంటి కార్యాలయం. పిల్లల గమనించండి, ప్రభువే మనకు తోడుగా ఉంటే మన కుటుంబాలు దీవించబడితే, మన చేతి పనులు దీవించబడితే, మన పంటలు దీవించబడితే, మన జీవితంలో మనం ఈ తలపెట్టిన ఏ కార్యమైనా దేవుడు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన మనకు తోడుగా ఉండని గమనించి మనం ధైర్యంగా ఉండాలి, దిగులు పడకుండా నిబ్బరముగా మనము ఉండాలి. ప్రభు చెప్పినట్టుగా మనము నడుచు మార్గం అంతట్లో మనం చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపో. యెహోషువ చేసిన పని ఏంటంటే మోషే తనకి ఏది చెప్పాడో అది తూచా తప్పకుండా పాటించాడు. దేవుణ్ణి మోషే నాయకత్వంగా ఉన్నప్పుడు మోషేతో పాటు ఉన్న యెహోషువ దేవుణ్ణి పరిపూర్ణంగా రుచి చూచినటువంటి వాడు. అందుకని మోషే తర్వాత అంత గొప్ప నాయకుడుగా యెహోషువనే ఎన్నుకోబడ్డాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి పరిపూర్ణంగా వెంబడించాడు, నిండు మనసుతో వెంబడించాడు, దేవుణ్ణి ఆనుకొని జీవించాడు. నేను కూడా ధైర్యం మనకి ఎప్పుడు వస్తుందంటే దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. ప్రతి దానికి దేవుని మీద ఆధారపడాలి. కొంతమంది అంటారు గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే, ఆ మాట ఎంతవరకు మనం ఆలోచిస్తామో లేదు. కానీ నిజంగా దేవుడిని నమ్మిన తర్వాత నీ జీవితంలో ఆయన ఏదైనా చేయగలడని పరిపూర్ణ నమ్మకం. ఎందుకంటే ప్రభు అన్నాడు, నమ్ముట నీ వల్ల నమ్మవానికి సమస్తము సాధ్యం. నమ్మకం ఉంచు, ఏదైనా దేవుడు చేస్తాడు. ఒక తండ్రి, ఒక అధికారి ఆయన ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభువుతో అంటాడు, అయ్యా నా ఒక్కగానొక్క కుమార్తె చావ సిద్ధమైనది, నువ్వు వచ్చి ఒక్కసారి ఆయన బ్రతికించు అని ఆయన బతిలాడుకుంటే సరే వెళ్దామని అంటూ ఉంటాడు. ఈలోపు అతను అనేక మంది యేసు ప్రభువు అతని దగ్గరికి వచ్చి అనేక మంది స్వస్థపరుస్తూ వస్తున్నాడు. ఈలోపు ఆ యొక్క యజమాని యొక్క ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి పనివారు, అయ్యా ఇక బోధకుని ఇబ్బంది పెట్టు, నీ కుమార్తె చనిపోయాడు. వెంటనే ప్రభు అతని చేయి పట్టుకొని అంటాడు, నమ్మిక మాత్రము ఉంచు అంట. నమ్మిక మాత్రం ఉంచాడు అంతే. ఆ తండ్రితో పాటు యేసు ప్రభువు ఇంటికి వెళ్తాడు. అక్కడ అందరూ కూడా ఏడుస్తున్నారు. వారందరూ కూడా అమ్మ మీరు ఏడవద్దు, ఆ చిన్నది నిద్రిస్తున్నదే కానీ అని అంటాడు. వెంటనే ప్రభు లోపలికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి లేపినప్పుడు ఆమె లేచి వారితో మాట్లాడి ఆ తల్లిదండ్రులతో కలిసి ఉన్నది. చప్పటి కొట్టి దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా. నమ్మకం. ఒకవేళ బోధకుడు కూడా వారు చెప్తారు కదా చనిపోయిందని, ఇంకెందుకు అని ఒకవేళ అతను ఆశ్రయించుకొని నేను రమ్మన్నప్పుడు వచ్చింటే బాగుండు కదా అని ఒకవేళ దేవుడు అతను దూషించుంటే బిడ్డను సంపాదించుకునేవాడు కాదు. ఈరోజు మనము కూడా భక్తి చేసే విషయంలో మనం ఎప్పుడు కూడా పిల్లలు గమనించాల్సింది, నువ్వు ఎప్పుడు నిబ్బరంగా ఉండాలి, ధైర్యముగా ఉండాలి. నీ విశ్వాసం ఎప్పుడు తొలగిపోకూడదు, నీ భక్తి ఎప్పుడు తొలగిపోకూడదు. ఒక మాట చదువు, 4వ అధ్యాయం యోబు గ్రంథంలో 6వ వచనం చదువునాను. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షకు ఆధారం కాదా అంటున్నారా ప్రియులారా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా లేదా? నా భక్తి, నేను ప్రభువులా చేసిన భక్తి, హిజ్కియా మరణకర రోగం వచ్చినప్పుడు యెషయా
ఆ ప్రవక్త అంటాడు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు మరణమవుతావు ఇక బ్రతకమన్నప్పుడు అతను ఏం చేశాడు తెలుసా? గోడ తట్టు ముఖం తిప్పుకొని దేవుని సొల్ల ప్రార్థిస్తాడు. నీ దృష్టికి నేను నిందారహితుడుగా నేను ఎలా బ్రతికానో, నీకు అనుకూలంగా నేను ఎలా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అతను ప్రార్థించాడు. అంటే ఏంటి? యథార్థంగా ఉన్నాడు, యథార్థమైన భక్తి చేశాడు. కాబట్టి దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నన్ను బ్రతికించు, నన్ను కాపాడాలి. ప్రియులారా, మనం చేసే భక్తి మనల్ని కాపాడుతుంది. ఎప్పుడు కూడా మనం చేసే భక్తి మన కుటుంబాల చుట్టూ కంచె వేస్తుంది. యోబు చుట్టూ, బిడ్డల చుట్టూ దేవుడు ఏం వేశాడు? కంచె వేశాడు. కారణం ఏంటి? అతడు యథార్థవంతుడు, నీతివంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఏం చేశాడు? అసహించుకున్నాడు, లేదా విసర్జించిన వాడు. ప్రియులారా, మన భక్తి నిజంగా మనకు ధైర్యం పుట్టిస్తుందా? నిజంగా భక్తి చేస్తున్నావా? మారు మనసు నీకుందా? రక్షణ నీకుందా? దేవుని మీద ఆనుకొని ప్రతి దానికి ప్రభువుని అడిగి ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ఉండి వాక్యం వింటూ నీ జీవితాన్ని మలుచుకున్నావా? అలా అయితే ప్రభు అన్నాడు, నీ భక్తి నీకేం కలిగిస్తుంది? ధైర్యాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ పంట దేవుడు నాకు ఇస్తాడు, ఖచ్చితంగా నా కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు, ఖచ్చితంగా ఇదిగో ఈ రోగం నుంచి దేవుడు విడిపిస్తాడు, ఈ సమస్యను విడిపిస్తాడు దేవుడు. ఒకవేళ విడిపించకపోయినా నేను మాత్రం ఆయన విడిచిపెట్టాను. హల్లెలూయా. ఎందుకు తెలుసా? మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. అదే షడ్రకు మెషకు అభ్యంతరం అనేది, ఈ అగ్నిగుండం నుండి మా దేవుడు మనం రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం ఆయనకు తప్ప ఎవరిని మొక్కము. సింహాల పోల వేయడానికి సిద్ధపడ్డారు, కానీ దానియేలు అంటాడు, తాను యథాప్రకారం దేవుని ఎడల ప్రార్థన చేయడానికి యెరూషలేము తట్టు తలుపులు తెరచి కిటికీలు తెరచి ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆయన అంటాడు, సింహాల బోన్లో వేసినా కూడా ఆయన భక్తిని యథాప్రకారం చేశాడు, ప్రార్థన యథాప్రకారం చేశాడు. ఈరోజు నీకు సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తుంటే నీ భక్తి కొనసాగిస్తున్నావా, విడిచిపెడుతున్నావా? నీ ప్రార్థనా జీవితం కొనసాగిస్తున్నావా, విడిచిపెడుతున్నావా? సమస్యలు వచ్చినప్పుడు నీ విశ్వాసం అధికమైపోతుందా, తగ్గిపోతుందా? ప్రియమైన, ఒకవేళ నీ విశ్వాసం అధికమవుతుంటే, నీవు సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ప్రార్థిస్తుంటే, నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిని మానకను వెంబడిస్తుంటే, అట్లయితే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను ఖచ్చితంగా ఆదరిస్తుంది. అందుకే అంటాడు అక్కడ, నీ యొక్క యథార్థమైన ప్రవర్తన నీకు ఆధారము కాదా అంటాడు. యెహోషువ మోషే తర్వాత అంత గొప్ప నాయకుడుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశంలోకి నడిపించడానికి కారణం ఏంటంటే అతని యథార్థ ప్రవర్తన. అతడు దేవుని ఎడల మోషే తర్వాత మోషే లాగానే, మోషే కంటే ఎక్కువగానే ఇంకా దేవునికి యథార్థంగా భక్తి చేశాడు, యథార్థంగా ఆయన ఆజ్ఞలు అనుసరించాడు. అందుకనే ఆ యెహోషువ గ్రంథంలోనే 1వ అధ్యాయంలో చివరి వచనం మనం చదివితే, నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించే ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నందురు. నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అంటున్నారు, మేము మోషేకి ఎలా లోబడ్డామో నీకు కూడా అలాగ లోబడతాం. మోషే మాట ఎలా విన్నామో అలా నీ మాట వింటాం. నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగు, మేము అందరం మీతో ఉంటారని జనులు కూడా చెప్పారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో, ఎప్పుడైతే దేవునికి మనం సరైన భక్తి చేస్తామో, సరైన ప్రార్థన విశ్వాస జీవితం కలిగి దేవుని పరిపూర్ణంగా వెంబడిస్తామో, మన చుట్టూ ఉన్న వారు కూడా మనకు వ్యతిరేకులైన దేవుడు వారిని మనకు అనుకూలంగా మారుస్తాడు. హల్లెలూయా. మనకు విధేయత చూపేవారుగా మారుస్తాడు. నీ భర్త, నీ భార్య, లేదా నీ పిల్లలు, నీ కుటుంబంలో నీ ఇరుగు పొరుగు వారు అందరూ కూడా. అదే కదా దావీదు అంటాడు, నా శత్రుడు ఎదుట నువ్వు నాకు నేను భోజనము సిద్ధపరిచేదవు అంటాడు. పిల్లలా గమనించండి, మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించదు, మన భక్తి మనల్ని కాపాడేది ఎప్పటికైనా కూడా. ఈరోజు నువ్వు ఈ భూమి మీద చేసేటువంటి యథార్థమైన భక్తి, యథార్థమైన ప్రవర్తన రేపు నిన్ను పరలోకానికి చేరుస్తుంది. ఆస్తులు కాదు, అంతస్తులు కాదు. వాక్యం అంటుంది, ఆస్తి ఉగ్రదినమందు అక్కరకు రాదన్నాడు. నీ ధనము నిన్ను పాడు చేయనండి. ఆయన ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు వాక్యం అంట. కానీ దేవుని నమ్ముకొని భక్తి చేసేవాడు, అతని భక్తి అతనికి ధైర్యం పుట్టిస్తుంది. ఏ ధైర్యం? అతని పరలోకానికి చేర్చే ధైర్యం. హల్లెలూయా. నిత్య జీవానికి చేర్చే ధైర్యం, ప్రభు ఎదుట నిర్దోషంగా నిలబెట్టే ధైర్యం ప్రభు మనకిస్తాడు. ప్రేమ, మన భక్తి ఆ విధంగా మనం నడిపిస్తుంది. కాబట్టి యెహోషువ జీవితంలో మోషే తర్వాత అంత గొప్పవాడు. అందుకే ఆయన కొటేషన్ ఒక ఉన్నత మాట అంటాడు. ఏమంటే తెలుసా? చివరిగా మనం చదువుకుంటూ వస్తే చెప్పబడే మాట ఏంటంటే, యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించు. మీరందరూ ఎవరిని సేవించినా నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తామని కరాఖండిగా నల్లగుద్ది మరి తీర్మానంతో చెప్తాను. నువ్వు పొందుకోవటమే కాదు భక్తి,
నువ్వు రక్షణ పొందుకోవటమే కాదు, నువ్వు మారుమోసు పొందుకోవటమే కాదు, నువ్వు దేవుని వెంబడిస్తావు, నీ కుటుంబం అంతా కూడా ఒక రోజు నీతో పాటు దేవుని వెంబడిస్తుంటే ఆ రోజు నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు, నేనును నా ఇంటి వారును, హల్లెలూయా, నేనును నాకు కలిగిన సమస్తము. యోబు చుట్టూ, యోబు బిడ్డల చుట్టూ, అతనికి కలిగిన దాని చుట్టూ దేవుడు వేశాడు, కంచె వేశాడు. కారణం ఏంటి? అతడు తాను భక్తి నేర్చుకొని పిల్లలకు నేర్పాడు. తన భార్య కూడా భక్తి కలిగి ఉంది, కుటుంబం అంతా భక్తి ఉన్న వారుగా ఉన్నారు. ప్రభు అంటాడు అతని చుట్టూ, అతని బిడ్డల చుట్టూ, కలిగిన దాని చుట్టూ అంట, ఆస్తి చుట్టూ అంత కూడా దేవుడు కంచె వేశాడు. మనం అనొచ్చు మరి అన్ని కోల్పోయాడు, కానీ కోల్పోయినప్పుడు యోబు ఒకటి, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. చాలా అద్భుతమైన మాట పోయిందన్నమాట. ఈ అనుభవం మనం కలిగి ఉంటే నిజంగా మనం చేసే భక్తి యథార్థమైంది. ఈ భక్తి ఎప్పుడూ మనకు ధైర్యం కలిగిస్తుంది. ఎంతటి దుఃఖంలో యోబు అసలు ఎంత అద్భుతంగా చెప్పాడు అన్నమాట. నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు తీసుకున్నాడు. అలాగే అతను భక్తి చేస్తాడు. అతను అంటాడు, మరణం వరకు నా యథార్థత నేను విడిచిపెట్టాను. మనం చివరి దాకా చదువుకుంటూ వస్తే యోబు జీవితం అని అతడు పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా పొందుతున్నాడు. ఎందుకు ధైర్యం? ఆ ధైర్యం మనం ఏం చేస్తుందంటే, నువ్వు కోల్పోయినవన్నీ దేవుడు మరలా నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కోల్పోవచ్చు, రేపటి దినం నీకు సమస్తము సమకూరుస్తాడు. కాబట్టి మనము కలిగి ఉండాల్సింది ఏంటంటే, ధైర్యాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు సాగాలి. ధైర్యాన్ని చేత పట్టుకొని, లేదా ధైర్యాన్ని కొని తెచ్చుకొని, ధైర్యము తెచ్చుకొని విశ్వాసంలో సాగాలి, భక్తిలో సాగాలి, మన ఆత్మీయ జీవితంలో సాగాలి. మనం చేసే వ్యాపారం, ఉద్యోగంలో నీకు ఎప్పుడు ఉండాల్సింది అంటే ధైర్యం. ఏంటంటే, నా ప్రభువే నా ధైర్యం అండి, నా దేవుడు అన్ని చూసుకుంటాడు, నా ప్రభు నన్ను విడిచిపెట్టాడండి అని విశ్వాసంతో సాగాలి. ఇప్పుడు పడుతున్న వర్షాలను బట్టి ఎంతో మంది రైతులు కన్నీరు పెడుతున్నారు, ఎంతో మంది కౌలుదలు అల్లాడిపోతారు. ఏం జరిగిందని క్రైస్తవుడుగా నీవు నేను గమనించాలి, ఎప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. ఈ పంట దేవుడు నాకు ఇస్తాడు, లేదు ఒకవేళ ఈ పరిస్థితులు బట్టి, ఈ పంటలు, ఈ యొక్క వర్షాలను బట్టి, వరదలు బట్టి పంట నష్టపోతే రానున్నటువంటి సంవత్సరంలో దేవుడు ఏదో ఒక రకంగా నాకు మేలు చేస్తాడు. హల్లెలూయా. నన్ను ఆయన విడిచిపెట్టడు, నన్ను ఆయన అవమానపరచడు, నన్ను ఆయన నిందల పాలు చేయడు. ఒక క్రైస్తవుడుగా ఈ నిరీక్షణ, ఈ ధైర్యం మనం కలిగి ఉండాలి. సేవ చేస్తున్న మనం ఖచ్చితంగా దేవుడు ముందున్న దినాల్లో మన సంఘాన్ని పరిచయం అభివృద్ధి పరుస్తాడు అని మనం ముందుకు సాగాలి. ఒక తల్లి నాతో అంది, ఏమా మందిరానికి రావట్లేదు అని అంటే, అన్న అక్కడ ఎంతమంది అన్న, కొద్ది మందేగా, నేను రాను, అందుకని చాలా మంది ఉన్న చోటకి నేను వెళ్తాను. కొంచెం అక్కడ నాకు అధైర్యం అనిపించింది. కానీ ప్రభు అంటాడు, వాగ్దానం ఒకటి రాయబడింది, ఏం తెలుసా? చిన్న మంద భయపడకు, పెద్ద మందగా నేను నిన్ను చేస్తా. చిన్న మంద భయపడకు, తండ్రి తన రాజ్యం నీకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అన్నాడు. హల్లెలూయా. చిన్న మందగా ఎంతమంది ఉన్నారు కాదు. నేను అనుకోవచ్చు, నా ఇంట్లో నేను ఒక్కదాన్ని నేను భక్తి చేసేది, నేను ఒక్కదాన్నే ప్రార్థన చేసుకున్నాను, అందరూ నాకు వ్యతిరేకులుగా ఉన్నారన్నా అని నువ్వు అనొచ్చు. కానీ నీ భక్తి నువ్వు కరెక్ట్గా చేసి, నీ యథార్థ ప్రవర్తన నువ్వు కాపాడుకుంటే, వాక్యం అంటుంది, నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి నీ కుటుంబం అంతటి దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి నువ్వు ఏమీ చేయకపోవచ్చు, కానీ ఆ సంవత్సరం అద్భుతమైనటువంటి దీవెన దేవుడు ఇస్తాడు. ఆ ఇసాకు గురించి గమనిస్తే, అతడు విత్తనం వేసి ఆ సంవత్సరం ఎన్ని రెట్లు పొలం పొందుకున్నట? 100 రెట్లు, 100% పొందుకున్నాడట. కారణం ఏంటి? వాక్యం అంటుంది, కన్నీళ్లతో విత్తువారు సంతోషముతో పంటము, పిడికిడి విత్తనాలు చేతబెట్టుకుని ఏడ్చుతూ విత్తువాడు సంతోష గానాలతో పనులను మోసుకొని వచ్చునని వాక్యం అంటుంది. విశ్వాసం ఉంచాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుడు ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయగలిగినటువంటి వాడు. ప్రేమ ఇప్పుడు మనకు ఎదురవుతున్న ఈ పరిస్థితులని మనకు చాలా వ్యతిరేకంగా కనపడవచ్చు, కానీ వీటన్నిటి దేవుడు ఒకరోజు అనుకూలంగా మారుస్తాడు. హల్లెలూయా. మన నమ్మకాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన భక్తిని బట్టి ఇవన్నీ దేవుడు చేస్తాడు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యం లేకపోతే ఎవరూ భక్తి చేయలేం, ఎవరూ ప్రార్థన చేయలేం, ఎవరూ దేవునికి విశ్వాసంతో బ్రతకలేం, ఎవరూ దేవుని సన్నిధికి రాలేరు. ధైర్యమే మన ప్రభు యొద్దకు తీసుకొస్తుంది. ఆ ప్రభు యొద్దకు వచ్చినటువంటి మన ధైర్యాన్ని మనం గట్టిగా పట్టుకుంటే నువ్వు సాధించలేదంటే ఏది ఉండదు. హల్లెలూయా. ఒక మాట చూడండి, ప్రభు అంటాడు జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వచనం చదువునాను. 3వ అధ్యాయం 16వ వచనం, జెఫన్యా గ్రంథం.
3:16 మనం గమనిస్తే, ఆ దినమున జనులతో మీరు ఇట్లా, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకును, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన నీ యందు హర్షించును అని అంటాడు. చక్కటి మాట అక్కడ మనం గమనిస్తే, సియోను నివాసులారా 16వ వచనం నుంచి, ఆ దినమున జనులు ఇట్లా, యెరూషలేమా భయపడకు, సియోను ధైర్యం తెచ్చుకో, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడు, శక్తిమంతుడు, ఆయనే మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించు, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును, నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సముద్రులను నేను సమకూరుస్తాను, వారు గొప్ప అవమానం పొందిన వారు, ఆ కాలం నీ గురించి హింసించి పెట్టి వారందరూ నేను శిక్షించుదును, కుంటుచు నడుచును అని రక్షించును, చెదరగొట్టి వారందరినీ కూడా సమకూర్చును, ఏ ఏ దేశంలో వారు అవమానం పొందినో అక్కడెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేశాను. ఆ కాలంలో మీరు చూచుండగా నేను మిమ్మల్ని చెరలో రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపించును. నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెచ్చాను. ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం. ధైర్యము తెచ్చుకొని మన భక్తిని కొనసాగిస్తే, మన విశ్వాసాన్ని కొనసాగిస్తే, దేవుని కొరకే మనం నిలబడితే, ప్రభు అంట ఒక దినాన మనకు మంచి పేరును ఖ్యాతిని కలిగిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మన కుటుంబంలో, మన బంధువుల్లో మనం అవమానం పొందిన వారుగా ఉండొచ్చు, నిందించబడిన వారుగా ఉండొచ్చు, ఏమీ లేని వారుగా మనం ఉండొచ్చు, కానీ ప్రభు మీద విశ్వాసముతో ధైర్యము తెచ్చుకొని మనం చేసే ఉద్యోగం, వ్యాపారం, పని, మన భక్తిని మనం నమ్మకంగా కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒక రోజు అంట ఎక్కడైతే మనం నిందించారు, అవమానించారు, వారి ఎదుట నిలబెట్టి మనకు ఒక మంచి పేరును ఖ్యాతిని ఇస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మండి, విశ్వసించండి. ఇంకొక మాట చూడండి, అది జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా మందిరము కట్టుటకే దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడినటువంటి ఈ కాలము, పలకబడిన మాటలు ఈ కాలంలో వినువారులారా ధైర్యము తెచ్చుకోండి. ఆ దినములకు ముందు మనుషులు కూలి దొరకకుండారు, పశువులకు పని బాడిగా దొరకపోయాను, తన పని మీద పోవారికి శత్రువయం లేక నెమ్మది లేకొని ఎలాగా ఒకరి మీద ఒకరు నేను రేపు చుట్టని. అయితే పూర్వదినంలో ఈ దినంలో శేషించిన వారికి విరోధినట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. సమాధాన సూచకున్నటువంటి ద్రాక్ష చెట్టు ఫలమించును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనంలో శేషించిన వారికి వీటన్నిటి నేను స్వాస్థ్యముగా ఇచ్చేదను. ఇక్కడ చాలా విషయాలు 13వ వచనం కూడా చదివితే, యూదా వాళ్ళరా, ఇశ్రాయేలు వాళ్ళరా, మీరు అన్ని జనుల నుండి నేను ఎలాగూ శాపస్వదమై ఉంటునో అలాగే మీరు ఆశీర్వాదమగునట్లుగా నేను మిమ్మల్ని రక్షించును, భయపడక ధైర్యము తెచ్చుకోండి. శాపస్పదముగా నిందల పాలై అవమాన పాలైన మనతో ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని నేను మళ్ళా ఆశీర్వాదముకు వారసులుగా చేస్తాను, ఆశీర్వాదముకు కారకులుగా మిమ్మల్ని చేస్తానని ప్రభు అంటాడు. కాబట్టి ప్రియులారా, మనం ధైర్యం తెచ్చుకొని ఫలాలు పొందుకోవాలి, రానున్న దినాలంతా మనకు మేలు కలిగి ఉండాలంటే ఇప్పటి నుంచి మనకు కావాల్సింది ధైర్యం. అది ఎలా వస్తుంది? మన భక్తిని బట్టి, మనం పొందిన రక్షణ, మారు మనసు, మనం పొందినటువంటి దేవుని యందు మనం పొందుకున్న విశ్వాసమును బట్టి, యథార్థమైన ప్రవర్తన బట్టి ఇదే మనల్ని రానున్న దినాల్లో ఫలం పొందుకునేటట్టుగా చేస్తుంది, మేలు పొందుకునేటట్టుగా చేస్తుంది, రానున్న దినాలంతా క్షేమాన్ని కలిగేటట్టుగా చేస్తుంది. కాబట్టి ధైర్యము చెడిపోతే, దిగులు పడితే మనం ఏమీ పొందుకోలేం. ప్రియమైన ఒకనిలో ఉన్నటువంటి దిగులు, మత్సరము వాని ఎముకలకు కుళ్ళు లాంటిదంట. కానీ సంతోషము, నమ్మకము, విశ్వాసము మనకు బహు ధైర్యాన్ని పుట్టించి ముందున్న దినాల్లో వాగ్దానాలన్నీ స్వతంత్రించేటట్టుగా మనం నడిపిస్తుందంట. హల్లెలూయా. కాబట్టి మనకు కావాల్సింది సంతోషం, నిరీక్షణ, విశ్వాసం. ఇవన్నీ ఎలా కలుగుతాయి అంటే ప్రభు మీద మనం ఉంచే నమ్మకం, దేవుని వాక్యం మీద మనకు నమ్మకం, ఎక్కువగా మనం చేసే ప్రార్థన, దేవుని మీద ఆనుకొని మనం జీవించే జీవితాన్ని మనల్ని ముందుకు నడిపిస్తాయని ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇంకొక మాట చదువుతామా? మనం దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయం 19వ వచనం చదివితే, దానియేలు గ్రంథం
దానిలో అక్కడ ఒక శ్రేష్టమైన మాట అంటాడు చూడండి, 10వ అధ్యాయం 19వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి బలపరిచి, నువ్వు బహుపీడువు, భయపడకము, నీకు శుభమును గాక, ధైర్యము తెచ్చుకుని నాతో చెప్పను. అతడు నాతో ఇట్టనగా, నేను ధైర్యము తెచ్చుకొని నీవు ధైర్యపరిచితివి గనుక నా ఏలుని వారిని నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని. దేవుని దూత వచ్చి దానియేలుతో ధైర్యము తెచ్చుకో అన్నప్పుడు దానియేలు అన్నాడు, నీవు చెప్పిన మాటను బట్టి నేను ఇప్పుడు ధైర్యము తెచ్చుకొని తిని, నాకు ఆజ్ఞ ఇమ్ము, నాకు తెలియజేయము అంటున్నాడు. వెళ్ళారా, చూసారా? మనల్ని ధైర్యపరిచే దేవుడు మనకున్నాడు. ఎప్పుడు ప్రభువును కలిగి మనం జీవించాలి. మనతో మాట్లాడేవాడు, తన దూతల ద్వారా మనతో మాట్లాడేవాడు, తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడు, దేవుని సేవకుల ద్వారా మాట్లాడాడు, తోటి విశ్వాసుల ద్వారా మాట్లాడు, ఆయన ఏమంటారు దర్శనాల ద్వారా, కళల ద్వారా నాతో మాట్లాడు. వాటన్నిటినీ గుర్తుపెట్టుకోవాలి. మనం వాటన్నిటిని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మనం జీవించాలి. దేవుడు యోసేపుకి ఇచ్చినటువంటి వాగ్దానము అది నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టి తెలుసా? ఆ ప్రవచనం లేదా ఆ దర్శనం నెరవేరడానికి సుమారు 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలకి ముందు వచ్చినటువంటి దర్శనం 40 సంవత్సరాల తర్వాత నెరవేరుద్దని మనం నమ్మగలుగుతామా? చెప్పాలి. 4 రోజుల తర్వాత ఒక కార్యం జరిగిద్ది, ఇప్పటి నుంచి ధైర్యంగా ఉన్నట్టు మనం ఉంటామా? ఎప్పుడు జరిగిద్ది అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అది జరగాలని త్వరగా మనం కోరుకుంటాం. కానీ ఒక మాట ప్రేమ, యోసేపు తనకిచ్చిన దర్శనం దేవుడు నెరవేర్చడానికి ధైర్యము తెచ్చుకొని దాని కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టాడు. యథార్థంగా ఉన్నాడు. అన్నదమ్ముల చేత తృణీకరించబడ్డా, శత్రువులకు అమ్మివేయబడ్డా, ఎక్కడికి వెళ్ళినా యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాడు. ఒకానొక సమయంలో తనకి ఇవ్వబడిన దర్శనం నెరవేరింది. ఒకరోజు తన యొక్క స్థితిని దేవుడు మార్చి బానిసగా పనివాడుగా ఉన్నవాని నమ్మకాన్ని పనివాని వచ్చి చివరికి రాజు తర్వాత రాజంత్రివాడిగా చేశాడు. ఏ అన్నలైతే తిరస్కరించారో అదే అన్నలు వచ్చి రాజుగా ఉన్నటువంటి తన తమ్ముడి దగ్గర మోకరించటం, వారి ఎదుట నమస్కరించటం మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఏదైతే దర్శనం ఇచ్చాడు, ఏమి ఇస్తాడు? వారు అన్నకు చెప్తాడు, అన్నలారా మీ పనులను నా పనులకు వచ్చి ఏం చేస్తున్నాయి, మురుక్కుతున్నాయి అంటాడు యేసు. వారందరూ అంటారు, కళ్ళు కానీ పిచ్చోడా, ఎప్పుడు పిచ్చి, ఏది పగటి కళ్ళు కానివాడా అని అతన్ని తిట్టి తిరస్కరించి అతన్ని చంపివేయడానికి గోతిలో పడేస్తారు, తర్వాత అమ్మివేస్తారు, అతన్ని రకరకాలుగా చేస్తారు. కానీ ఒకానొక దినాన ఆ దర్శనం నెరవేర్చబడ్డప్పుడు నిజంగా అన్నలో వచ్చి ఆ తమ్ముడి దగ్గర ఏం చేస్తారు, నమస్కరిస్తారు. వారి తమ్ముడిన సంగతి తెలియదు ఆ రాజు. తర్వాత వారు అర్థం చేసుకొని అతని వైపు చూసినప్పుడు అన్నలందరినీ అతను హత్తుకొని ఏమంటారు తెలుసా, అన్న మనకి ఇలాంటి సమస్య, ఇలాంటి కరువు వస్తని దేవుడు ముందుగానే ఎరిగి నన్ను పంపించాడు, మీ మీద నాకు ఎలాంటి విరోధ భావమో లేదని చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం పోగొట్టుకున్నవి ఏమీ కూడా ఉండవు. ఒకవేళ పోగొట్టుకున్నావా, ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో కనిపెట్టు. ఖచ్చితంగా ఒకరోజు నీవు అనుకున్నటువంటి ప్రతి కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. నీ హృదయవాంఛలు తీరుస్తాడు. నీ ఇంటి విషయంలో, నీ పంట పొల విషయంలో, నీ కుటుంబం, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ పరిచయంలో ఏది కావాలని కోరుకున్నావో దేవుడు అది ఖచ్చితంగా ఒకరోజు అనుగ్రహిస్తాడు. అంతం వరకు ఏం చేయాలి, ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగాలి. ఎలా ధైర్యం తెచ్చుకోవడం? ఎక్కువగా ప్రార్థన. నీ విశ్వాసం రోజు రోజు కలుకోవాలి. ఒకరోజు శిష్యులు వచ్చి దేవుని అడిగారు. అంతకుముందే అనేక రకాలుగా, ప్రభువా పరలోకంలో నీతో పాటు సింహాసనం మీద కుడివైపు నేనుండాలి, ఎడమవైపు నువ్వు ఉండాలని రకరకాల వివాదాలతో ప్రభు దగ్గరకు వచ్చారు. ఆయన వారికి సమాధానం ఇస్తూ వచ్చాడు. కానీ ఒకరోజు ఒక ఆశ్చర్యపడే విధమైనటువంటి క్వశ్చన్ లేదా ఒక దేవుని ఒక మాట అడగటం జరిగింది. వారి శిష్యులు ఏమంటారు తెలుసా? అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు అని అడిగారు. ఎప్పుడన్నా దేవుణ్ణి అట్లా అడిగాం మనం? నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు, నా భక్తిని అభివృద్ధి పరచు, నేను నీ కొరకు ఇంకా నమ్మకస్తులుగా బ్రతకాలి, ఇంకా యథార్థంగా బ్రతకాలి. ఎప్పుడన్నా అడిగామా? ఇది అడగం. ఏమడుగుతాం మనం? అయ్యా నాకు ఇంకా పనులు ఎక్కువ రావాలి, ఇంకా నేను ఎక్కువ సంపాదించాలి, మేడ కట్టాలి, మిద్దె కట్టాలి, అన్ని కట్టాలి. ప్రభు అంటాడు, మీకు ఏది అక్కరగా ఉన్నదో అవన్నీ నాకు తెలుసు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఎప్పుడైతే భక్తిలో మనం బాగుంటామో, విశ్వాసంలో మనం కరెక్ట్గా ఉంటామో, రక్షణ విషయంలో మనం కరెక్ట్గా ఉంటామో, యథార్థంగా ఉంటామో, దేవుడు నీకు ఏది కొదువ చేయడు. హల్లెలూయా. నీ భక్తి సన్నగిల్లిందంటే, నీ విశ్వాసం తగ్గిపోయిందంటే నీకు దగ్గరగా వచ్చినవి కూడా దూరం అయిపోతాయి. అదేంటి పాస్టర్ శాపనార్థం అంటారా? కాదు. ప్రభు మనల్ని ఆశ్రదించేవాడు కానీ ఎప్పుడు మనల్ని శపించేవాడు కాదు. లేకపోతే మనల్ని ఎప్పుడు కూడా
బలహీనపరిచేవాడు కాదు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వాదములకు వారసులైన వారలారా అని ఆయన పిలుపు చూడండి. కానీ ఎక్కడ మనం కోల్పోతున్నాం అంటే ధైర్యాన్ని కోల్పోతున్నాం. ఎందుకు కోల్పోతున్నాం? ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, దేవునితో మనం నడిచేటువంటి అనుభవం మనకి ఉండట్లేదు. అందుకని కొన్ని బలహీనతలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు మన చుట్టూ ఉంటున్నాయి. వాటి వల్ల ధైర్యం లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేవుని నమ్ముకున్న అన్నవారు కూడా పరిపూర్ణ నమ్మకం లేక విశ్వాసం, నిజంగా దేవుని నమ్ముకున్న వ్యక్తి అయితే అవును అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైన నాకు లాభం. అది శ్రేష్టమైన భక్తి. నేను ఎక్కడ బలహీనుడో అక్కడ ప్రభు కృపను బట్టి బలవంతుడు అంటాడు పౌలు. ఇందాక మనం చెప్పుకున్నాం, అదే పౌలు అన్నాడు, ఆ జనులు చూసినప్పుడు తను ధైర్యం తెచ్చుకొని యెహోవాను స్తుతించాడు. అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో చెప్పినటువంటి దూత ఈ కార్యము చేయనని నేను దేవుని పరిపూర్ణంగా నమ్ముచున్నాను అంటాడు అతను. కాబట్టి ఈరోజు పరిపూర్ణంగా దేవుని మీద నమ్మకం ఉంచుదాం. ధైర్యము తెచ్చుకొని మీ విశ్వాసాన్ని కొనసాగండి, భక్తిలో కొనసాగండి, మీ యొక్క పని బాటలో కొనసాగండి, మీ కుటుంబంలో కొనసాగండి. ఏదో జరిగిద్దని ఆలోచించుకోని మన విశ్వాసాన్ని కోల్పోమాకండి, భక్తిని కోల్పోమాకండి, విశ్వాసంతో ముందుకు సాగుదాం. ప్రభు ఒక చోట అంటాడు, ఆ మాట నేను జ్ఞాపకం చేయట్లేదు కానీ ఆ వచ్చిన నేను చెప్పట్లేదు కానీ అక్కడ ఏమంటే అది ధైర్యము తెచ్చుకొని పని ఆరంభించుము, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు. ధైర్యము తెచ్చుకొని పని కొనసాగించు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో ఉన్నాను అని ప్రభు అంటాడు. ఇలా మన ప్రవక్తలందరూ కూడా రాజ్యాలు జయించారు, సముద్రాలు దాటారు, సింహాల నోళ్ళు మోయించారు, అగ్ని కూడా చల్లారిపోయింది, వారిని ఏమీ చేయలేకపోయింది. ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వారికి వచ్చిన వాటన్నిటిని జయించారంటే కారణం ఏంటంటే వారు ధైర్యం కలిగి ఉన్నారు. నీతిమంతులుగా సింహం వలె ధైర్యము తెచ్చుకొని వారు ముందుకు సాగారు. నీవు నేను కూడా ఇంకో మాట గమనించాలా, అపోస్తులు 12 మంది కూడా పామరులే, చదువులేని వారే, కానీ వారు భూమిని తలకిందులు చేసేవారుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. కారణం ఏంటి? వారు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడం, దేవుని వాగ్దాన్ని బట్టి, దేవుడు యందు ఉంచిన నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ధైర్యం కలిగి ఉన్నారు. అంతే, రాజులు ఎదురు నిలబడ్డారు, శాసనాలు మార్చేశారు. వారు ఎక్కడ నిలబడితే అక్కడ జనాలు గడగడలాడిపోయారు. అనేక మంది ప్రజలు స్వస్థపడ్డారు. వారి నీడ తాకగానే, వారు నడుస్తూ ఉండగా వారి నీడ పడగానే స్వస్థపడ్డారు, వారి వస్త్రం ముట్టగానే స్వస్థపడ్డారు. సామాన్య మనుషులు, అపోస్తులు. ఆయన అప్పగించి సిలువకి వేస్తున్నప్పుడు పేతురు అన్నాడు, అయ్యా నీతో పాటు నేను మరణానికైనా సిద్ధమే అని అన్నాడు. కానీ ముందు తను తీసుకెళ్ళి ఆ యొక్క శిలువ మీద వేస్తున్నప్పుడు లేదా అతను తీసుకెళ్ళి కొడుతున్నప్పుడు పారిపోయారు. పైగా అతను అంటాడు, నువ్వు దేవునితో కూడా ఉన్న వ్యక్తి కాదంటే ఆయన ఎవరో నేను ఎరగనని 3 సార్లు బొంకిన వ్యక్తి పేరు మొదట. కానీ అదే దేవుని యొక్క ఆత్మ పొందుకున్న తర్వాత, అపోస్తులుగా ఎన్నుకోబడి ప్రభు వారిని బలపరిచిన తర్వాత అతడు మొదట ప్రసంగం చేస్తే ఏ ప్రజల మధ్య 3 సార్లు నేను దేవుని ఎరగనని చెప్పాడో అదే పేతురు ప్రసంగిస్తే 3000 మంది రక్షణ పొందారంట. హల్లెలూయా. పిల్లరా గమనించండి, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన భక్తిని కాపాడుకుంటూ ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగుదాం. అయ్యా మొన్న కరోనా వచ్చింది, ఇప్పుడేం వరదలు, రేపు ఏం రాబోతుందో, ఏం జరగబోతుంది ఈ లోకంలో అని ఎప్పుడు మనం దిగులు పడక ధైర్యం కలిగి ప్రభు బ్రతికిస్తే భూమి మీద బ్రతుకుతాం, లేదా ప్రభు పిలుచుకుంటే పరలోకములో ఉంటాం. హల్లెలూయా. ఈ ధైర్యం, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి, నిబ్బరము కలిగి, ధైర్యము తెచ్చుకొని యెహోవా కొరకు కనిపెడుతూ, ఆయన రాజ్యము కొరకు కనిపెడుతూ మన విశ్వాస యాత్రలో ముందుకు సాగుదాం. మన పితరులు అలా సాగారు, వారు ఎన్నో జయించారు. మనము కూడా మనదున్న విశ్వాస పోరాటంలో మనము కూడా జయిస్తూ విశ్వాసమును కర్తవ్యం దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన పందెపు పరుగులో ఓపికతో పరిగెడదాం. ప్రభు అటు కృప మనందరికీ దయచేను గాక. మనందరి ధైర్యాన్ని దేవుడు బలపరచును గాక. మన విశ్వాసాన్ని దేవుడు బలపరచును గాక. మన ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు సంపూర్ణంగా మనం సిద్ధపడుతూ దేవుని రాకడ కొరకు మనం ఆయత్తపడి మన కుటుంబాన్ని ఆయత్తపరచుకుందును గాక. ఏ విషయంలో భయపడక ధైర్యము తెచ్చుకొని దేవుని కలిగి ముందుకు సాగుదాము గాక. ఆమేన్. ప్రభు ఈ మాట మన హృదయంలో దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి పడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ గల తండ్రి వందనాలు. చెప్పండి, నీ మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపరచండి.
నిజంగా ఎన్నో విషయాలు మేము కురిగిపోతున్నాం, నలిగిపోతున్నాం. ఎలా ఏం చేయాలి, ఎలా బ్రతకాలని మేము భయపడుతున్నాం ప్రభా, జరుగుతున్న ఈ పరిస్థితులు బట్టి. అయితే నువ్వు ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకొని నా మీద విశ్వాసంతో నమ్మకంతో బ్రతకండి అన్నావు. నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు అన్నావు ప్రభా. మేము నీతిమంతులం, యథార్థవంతులం అని నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా అని ప్రభా మాకు ప్రశ్న వేస్తున్నాం తండ్రి. ఇంతవరకు మేము చేసే భక్తి మాకు ధైర్యాన్ని ఇస్తుందా, విశ్వాసాన్ని ఇస్తుందా? అటు విశ్వాసం నిరీక్షణతో పరలోకానికి దేవుని యొక్క ఎదుట నిర్దోషులుగా మేము నిలబడగలమని ప్రభా మేము ధైర్యం తెచ్చుకొని సాగడానికి సహాయం చే ప్రభా. ఎక్కడ కృంగిపోనివద్దయ్యా. మనుషులు చూసి లోకంలో జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కడ మేము భయపడక ప్రభా ధైర్యము తెచ్చుకొని విశ్వాస యాత్ర ముందుకు సాగిపోయే కృపడు. మా పితరులు దానియేలు నాయన తన్ని యెహోషువ, మోషే గాని ప్రభా, ఇస్సాక్ గాని ప్రభా, అబ్రహాము నాయన తన్ని యాకోబులు నాయన మా పితరులు అందరూ కూడా నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. అవును, మా ధైర్యం నీవే ప్రభా, మా నిరీక్షణ నీవే నాయన, మా ఆధారం నీవే ప్రభా. నువ్వు తప్ప మాకెవరు లేరు, మీరే మా కొండ కోట ఆశ్రయదుర్గం కనుక నిన్ను కలిగి ధైర్యముతో ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోయే కృప మా అందరికీ దయచేయమని నాయన ఈ కూడా వీళ్ళందరినీ దీవించు. ధైర్యంగా భక్తి చేస్తూ, ధైర్యంగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ నాయన బలమైన ప్రార్థనా జీవితాలు కలిగి నీ మీద ఆనుకొని నీ రాకడకు, నీ రాజ్యానికి సిద్ధపడే కృపనిమని వీళ్ళందరినీ దీవించి ఈ వాక్యం మందర హృదయం నీరు కట్టి ఫలింపచేయమని క్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతుండగా